హలో అండి అందరికీ దేవి నవరాత్రులు శుభాకాంక్షలు. మా ఇంట్లో అమ్మవారైతే ఇలా ఉన్నారండి. చెప్పాను కదా లాస్ట్ వ్లాగ్‌లో అమ్మ వాళ్ళ ఇంట్లోనే నవరాత్రులు అయితే చేసుకుంటామని. సో, మా ఇంటికి అమ్మ వాళ్ళ ఇంటికి డిస్టెన్స్ చాలా తక్కువ. అంటే మెయిన్ రోడ్ ఇటుపక్క అమ్మ వాళ్ళ ఇల్లు, మా అత్త వాళ్ళ ఇల్లు వచ్చేసి మెయిన్ రోడ్ అటుపక్క. సో, డైలీ కన్వర్ట్ అక్కడికి ఇక్కడికి అనమాట. సో, అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాను. అమ్మవారు చాలా అంటే చాలా ఎంత ముద్దుగా ఉందో బాల త్రిపుర సుందరి దేవి ఈరోజు అమ్మవారు. స్టార్టింగ్ అయితే ఇలా బియ్యం పొంగల్ చేస్తాం కదండి, బెల్లం పొంగల్ అయితే చేస్తున్నాము. ఇంకా అలాగే అమ్మవారికి శారీ ఫస్ట్ అయితే ఇలా కుచ్చులు అయితే వేసేసుకుంటున్నాం శారీ అమ్మవారికి. ఒకరే ఉండి చేసుకోవాలంటే చాలా కష్టం. మేము ముగ్గురు అక్క చెల్లెళ్ళము. అందులో నేను మా పెద్దక్క మాత్రమే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తాము. మేమిద్దరం కలిసే ఈ పూజ అయితే చేసుకుంటా ఉన్నాము. ఒకరు ఉండి చాలా కష్టపడాలండి దేనికైనా, చిన్నదానికి పెద్దదానికి. ఇద్దరుంటే చాలా ఈజీగా ఉంటుంది చేసుకోవడానికి కూడా. సో, ఇలా నేనైతే శారీ కుచ్చులు అయితే వేసేసుకుంటున్నాను నిదానంగా. మీలో ఎంతమంది నవరాత్రులు చేస్తున్నారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మా ఇంట్లో అమ్మవారు ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. అండ్ శారీ కుచ్చులు అయితే అయిపోయాయి. అండ్ అమ్మవారికి చేతులు అయితే వేస్తున్నా. మామూలుగా శారీలో బ్లౌజ్ పీసే ఉంటుంది కదా, సో ఆ బ్లౌజ్ పీస్ తీసుకొని ఇలా అయితే రౌండ్గా చుట్టేసి పిన్నీస్ పెడుతున్నా. చూసారా ఈ విధంగా. అండ్ ముందుగా అయితే అమ్మవారికి కూర్చోపెట్టాలంటే మెయిన్ ఉండాల్సింది జల్లెడండి. జల్లిట్లో అయితే బియ్యం పోసి కొద్దిగా పసుపు కుంకుమ వేసాము. అండ్ బిందె పెట్టేసి అమ్మవారిని అయితే ఇలా కూర్చోపెట్టేసి శారీ అయితే కట్టేసాము. సారీ అండి, ఈ శారీ కట్టడం అయితే కొంచెం మిస్ చేశాను. నెక్స్ట్ బ్లాగ్లో కంపల్సరీగా శారీ కట్టేదైతే ఫుల్గా పెడతాను. అండ్ అమ్మవారికి కొత్త పట్టీలు కూడా వేసాము. ఎలా ఉన్నాయి ఇవి కూడా కామెంట్ చేయండి. ఎంత ముద్దుగా ఉన్నాయి కదా అమ్మవారి పాదాలకి ఈ పట్టీలు. ఎంత ముద్దుగా ఉందో మా ఇంట్లో అమ్మవారు. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. అమ్మవారు ఎంత అందంగా ఉన్నారా అని. మా దిష్టి తగులుతుందో ఏమో. ఈ పూలు పైకే చూస్తా అంటే ఎంత స్మెల్ వస్తున్నాయి మల్లె పువ్వులు అయితే. అండ్ చామంతులు కానీ ఎంత అందంగా ఉన్నాయి. అమ్మవారికి అన్నీ చాలా చక్కగా కుదిరాయి. అండ్ అమ్మవారికి అయితే శూలం కూడా తీసుకొని వచ్చాము ఈసారి. లాస్ట్ టైం అయితే తీసుకొని రాలేదు, ఈసారి ఇంకా తీసుకొని వచ్చేసాము. ఎంత ముద్దుగా ఉందో శూలం కూడా. అమ్మవారికి కరెక్ట్గా సరిపోతుంది. అండ్ చక్కెర పొంగల్ అయితే కొద్దిగా ఇంకా మగ్గాలి. అమ్మవారికి ఈరోజు తీయ పొంగల్ అంటే చాలా ఇష్టం కదా, సో అమ్మవారి కోసం అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాము. ఫైనల్గా మా అమ్మవారు అయితే ఇలా ఉంది. అమ్మవారికి లాస్ట్ నమస్కారం చేస్తున్నా. అండ్ యాలకల పొడి అయితే తీయ పొంగలికి వేసేసాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి బెల్లపుంటలు నేనైతే దంచి వేయలేదండి, ఇవి చాలా స్మూత్గా ఉంది బెల్లము. సో అలాగే ఉండలు వేస్తే అదే కరిగిపోతుంది అనేసి ఉండలైతే వేసేసాను. సైడ్ ఒకవేళ డిస్టర్బెన్సెస్ ఏమైనా వస్తే ఏమనుకోకండి, బయట టపాసులు కాస్తున్నారో ఎందుకో ఏమో నాకు తెలియదు. సో ఆ సౌండ్ వస్తూ ఉంటుంది మేబీ. ఫైనల్గా పాలు వేసేసా. బాగా ఒక 2-3 మినిట్స్ వరకు అయితే బాగా కదపాలి అడుగు అంటుకోకుండా. హాయ్ అందరికీ. అండ్ అమ్మవారికి పాదాలు కూడా మేమైతే ఇవి ఆన్లైన్లో బుక్ చేసామండి మీషోలో. ఎంత